హ్యాపీగా హనీమూన్కి వెళ్ళాల్సిన వాళ్ళం, నిన్నేమో ఇలా ఒంటరిగా పంపించాల్సి వస్తుంది. మీ వల్లే కదా. ఆ డాక్టర్ ఏమో బెడ్ రెస్ట్ అన్నాడు, కానీ నాకేం పెద్ద పెయిన్ అనిపించట్లేదే. మీది బాగా ఎక్సర్సైజ్ బాడీ కదా, ఫాస్ట్ గా రికవర్ అయి ఉంటుంది. అయినా బాగుంటే మీరే వెళ్ళొచ్చు కదా, నేను డ్రాప్ అవుతాను. నోను, డాక్టర్ ఊరికే చెప్పరు కదా. అయినా నువ్వు వేరు నేను వేరు కాదు కదా, నువ్వే వెళ్ళు. ఓకే, సో యూ టేక్ కేర్. చాలా కాన్సన్ట్రేషన్ తో డ్రా చేస్తున్నావు. మై ఫ్యాషన్ షో, దిస్ ఇస్ ద స్టేజ్. ఇక్కడ జడ్జెస్, ఇక్కడ ఆడియన్స్. మరి మనం ఎక్కడ? షోనే నాది కదా. మరి నేను? నువ్వా? నువ్వు రాలేవు. ఒకవేళ వచ్చినా చూడడం తప్ప ఏం చేయగలవు? అంటే నేనేమీ చేయలేనా? గానే ఉంది నీ మీద. అరే నువ్వు నన్ను చాలా అపార్థం చేసుకున్నావు. నీకు ఆ డౌట్ పెళ్ళైన 2వ రోజే రావాల్సింది. నీదంతా మోసం. ఏ నువ్వు చేయట్లేదా? భరత్ నా పక్కనే ఉండి తీసుకుంది మనమేగా. కాఫీ. ఓ థ్యాంక్ యూ. అవును, నువ్వు ఎప్పుడు దండం పెట్టుకోవడం చూడలేదు. దేవుడు అంటే నమ్మవా? నమ్ముతాను, నా దేవుణ్ణి నమ్ముతాను. ఓ మిక్కిలి సంతసించి తిని ఏం వరం కావాలో కోరుకును. టైం వస్తే అడగను, తీసుకుంటాను. ఓకే సరే,
కనీసం కనీసం కాఫీ ఎలా ఉందో కూడా అడగవా? ఎలా ఉంది? సర్లే సర్లే, ఎనీవే నాకు ఆఫీస్లో ఈరోజు ప్రెజెంటేషన్ ఉంది, సాయంత్రం కొంచెం లేట్ అవ్వచ్చు. ఓకే సరే, నో ప్రాబ్లం. నాకు ఫినిష్ చేయాల్సిన వర్క్ చాలా ఉంది. ఓకే, బాయ్. బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.